ఇల్లు బాగుపడాలన్నా నాశనం కావాలన్నా కూడా ఒక మహిళతోటే సాధ్యమవుతుంది. అట్లాంటిది సిద్దిపేట జిల్లా అక్బర్పేట మండలం భూంపల్లి గ్రామంలో ఒక మహిళా కిల్లర్ 2 కుటుంబాల జీవితాలను అల్లకల్లోలంగా మార్చేస్తుంది. ఈమె ఆడజాతే సిగ్గుపడేంత క్రిమినల్ మైండ్ తోటి 2 మహిళల ప్రాణాలను తీసేస్తుంది. 16 సంవత్సరాల కొడుకుతోటి కలిసి ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడింది. జిమ్ ట్రైనింగ్ ఇస్తూ కొడుకు కిల్లర్ స్టంట్స్ నేర్పించుకుంటా కొడుకును కిల్లర్ గా మార్చేసింది. తన భర్తకు కూడా తెలియకుండానే హత్యలతోటి కలకలం రేపింది. ముందుగా అందరినీ నవ్వుతూ వలకరిస్తుంది అక్క. ఆ తర్వాత షాప్ కచ్చేలా చేసుకుంటదట. ఆ తర్వాత డబ్బులు లేకున్నా సరే వస్తువులనిచ్చి మంచి దానిలా నటించుకుంటా మంచిగా మాట్లాడుకుంటా మనుషులను టార్గెట్ చేస్తుంది. ఇక ఆ తర్వాత ఇంట్లో ఏమైనా గొడవలు ఉన్నాయా, ఎవరితోటైనా ఏమైనా పంచాయతీలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొని ఆ తర్వాత మెల్లగా వాళ్ళను మాట్లాడిస్తూ ఇంట్లోకి పిలిచి గొంతు నిలిమి చంపేస్తుంది. సాప్ సీదగా చంపేసి రాత్రి 10 గంటల తర్వాత లేదంటే 11 గంటల తర్వాత వాళ్ళను ఎక్కడో ఒక అడవి చూజ్ చేసుకొని అక్కడ గాల్ చేసి పెట్రోల్ తీసుకెళ్లి ఆమె తన కొడుకుతోటి తీసుకెళ్లి మొత్తం కాల్ చేసి వస్తారన్నట్టు. ఇట్లా 2 హత్యలు చేసేంత వరకు కూడా ఆమెకు క్రిమినల్ అని గాని లేదంటే ఆమె హత్యలు చేస్తుందని గాని అక్కడున్న పక్కన ఉండే భర్తకు కూడా తెలియకుండా చాలా పక్కడ్బందీగా ప్లాన్ చేస్తూ 16 సంవత్సరాలు ఉంటాడు కావచ్చు ఆ బాబుకు కూడా మొత్తం క్రిమినల్ స్టంట్స్ నేర్పించి క్రిమినల్ మైండ్ తయారు చేసింది. 10th క్లాస్ లో 564 మార్క్స్ వచ్చినాయట బాబుకు. వాళ్ళ నాన్ననే చెప్తుండు ఈ మాట, మనకు తెలియదు కానీ. అయితే ఆ బాబుకి ఇంత మంచి స్కిల్స్ ఉన్నా కూడా ఆ బాబును జిమ్ ట్రైనింగ్ ఇచ్చి మంచిగా క్రిమినల్ మైండ్ తయారు చేసి బాబును కూడా హత్యలో పాల్గొనేటట్టు చేసింది రజిత అనే మహిళ. అయితే 2 చంపేసింది. ఒక వ్యక్తి ఆల్రెడీ కుంటరేఖ అనే మహిళను చంపేసింది. అప్పటికి మే 28న ఆమె మిస్సింగ్ కేసు పెట్టిండ్రు. దుబ్బాక పిఎస్ లో పెట్టిండ్రు, బొంపల్లి పిఎస్ లో కూడా పెట్టిండ్రు. కేసు నమోదు అయిన తర్వాత కొన్ని నెంబర్స్ ను ఆమె ఇన్స్టాగ్రామ్ లా యాక్టివ్ ఉండడం వల్ల అందులో చాటింగ్స్ ఉన్నాయి, మెసేజెస్ ఉన్నాయి, కొన్ని కాల్స్ కూడా మాట్లాడినట్టు ఉండడం వల్ల ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎవరితోనో పోయింది అనే దురుద్దేశంతోనే అందరూ అట్లా బిహేవ్ చేసారు. కొంచెం పోలీసులు కూడా సహకరించలేదట దీనికి. ఆమె ఎటు చిన్న పిల్ల కాదు కదా అన్నట్టు మాట్లాడిండ్రట. రజిత భర్త ఏం చెప్తుండంటే, నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు ఆమె ఏం చేస్తుందో కూడా తెలియదు. ఒక 10 రోజులు ఇక్కడ ఉంటది, ఒక 10 రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటది. ఆమె ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఏం తెలియదు అని చెప్తుండ్రు. కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం జిమ్ ఐటమ్స్ మొత్తం, సిస్టమ్స్, మోటివేషన్ డైలాగ్స్, మంచి మంచి కొటేషన్స్ గోడల పైన అందంగా రాసి పెట్టిండ్రు, స్టిక్కర్స్ పెట్టుకుండ్రు. ఇంకేందంటే ఆయన కొంచెం మతిస్థిమితం లేనట్టు నటిస్తుండా, నిజంగానే ఆయనకు మతిస్థిమితం లేదా కూడా అర్థం కాలేదు. ఆయన మాటలు కొన్ని మేము రికార్డ్ చేసినవి కూడా మీకు వినిపిస్తాం, మీరు కూడా చూడుండ్రి. ఆ తర్వాత ఏంటంటే విజయ అనే మహిళను కూడా వాళ్ళ కొడుకు అంటే వాళ్ళ అక్క కొడుకుతో ఏదో తగాదాలు ఉండడం వల్ల వాళ్ళ మీదికి వచ్చేలా ప్లాన్ చేసి మరి ఆమెను మర్డర్ చేసి ఆమె దగ్గర ఉన్న గోల్డ్ను కూడా తీసుకుంది. అంటే ఈజీ మనీ కోసం ఈ మర్డర్స్ చేస్తూ ఆమె డబ్బు సంపాదించాలనే ఆలోచనలనే ఆమె బ్రతికేస్తూ క్రిమినల్ మైండ్ గా మారి ఈ విజయ అనే మహిళను కూడా అచ్మాయిపల్లికి తీసుకుపోయి అక్కడే కాల్చాలనుకుందట. కానీ అక్కడ పోలీసులు రామకపేటలో ఏదో ఫెస్టివల్ ఉండడం వల్ల అక్కడ పోలీసులు ఉన్నారు అని తెలుసుకొని రామకపేట చివర్లో ఇటు ధర్మాజిపేట అటు రామకపేట ఇటు లచ్చపేట వాటి మధ్యలోనే ఆ అడవిలో కాల్చేయడం వల్ల ఆ రోజు కొంచెం వర్షం పడడం వల్ల ఆమె మృతదేహం మొత్తం కాలకపోవడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈజీ మనీగా సంపాదించాలనే ఆలోచనతోటి క్రిమినల్ మైండ్ గా మారి ఇంతమంది ప్రాణాలు తీసింది. ఇంకో 4గురిని కూడా టార్గెట్ చేసిందట. వాళ్ళ పేర్లు బయటికి రాలేదు కానీ అక్కడ ఉన్న జనాలు మాత్రం ఎంతగా భయపడుతుండ్రంటే ఆమె బయటికి వస్తే ఇంకా ఎవరికి ఎంత హాని తలబెడుతుంది అని అందరు భయపడుతున్నారు. అక్కడ ఎవ్వరు రెస్పాండ్ కావట్లేదు, ఎక్కువ శాతం రెస్పాండ్ అవ్వట్లేదు. అక్కడ ఏం జరిగింది అని అడగడానికి కూడా సమాధానం ఇవ్వడానికి కూడా జనాలు రెడీగా లేరు. ఒకవేళ మళ్ళీ బయటికి వస్తే మమ్మల్ని ఏమైనా చేస్తుందేమో అనే భయంలోనే ఆ జనాలు ఉన్నారు. వాళ్ళ హస్బెండ్ ది చిన్న క్లిప్ తీసుకోవడం జరిగింది, కుంటరేఖ వాళ్ళది కొంచెం క్లిప్ తీసుకోవడం జరిగింది, విజయ సంబంధించిన వ్యక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. సిద్దిపేట జిల్లా అక్బర్పేట మండలం భూంపల్లి గ్రామంలో ఉన్నాం. ఒక ఇల్లు బాగుపడాలన్నా, ఒక ఇల్లు నాశనం అవ్వాలన్నా కూడా ఆ ఇంటి మహిళతోటే సాధ్యం అవుతుంది. కానీ ఇక్కడ
పక్కనున్న జనాలను కూడా ఇబ్బంది పెట్టే రకంగా హత్యలు చేస్తూ ఎంతో క్రూరత్వమైన మైండ్ ను ఆమె క్రియేట్ చేసుకొని వాళ్ళ బాబుని కూడా క్రూరంగా మార్చి ఇద్దరిని హత్య చేసిన ఘటన. అయితే ఈ కిరాణా షాప్ లో ఇద్దరిని మర్డర్ చేసింది ఆమె. ఈ కిరాణా షాప్ ఎక్కడో మూలన లేదు, మెయిన్ రోడ్కే ఉన్న గవర్నమెంట్ స్కూల్ పక్కనే ఉంది. అయినా కూడా ఇంత నిర్భయంగా రెండు హత్యలు చేసి కూడా ఏమీ తెలియనట్టుగా మళ్ళీ జనాలలో కలిసిపోయి ఉంది. సీసీ ఫుటేజ్ బయటికి వచ్చేంత వరకు కూడా ఈమె హత్య చేసింది అని తెలియకుండా కవర్ చేస్తూ వచ్చింది. మనం ఇప్పుడు కుంట రేఖ గారి ఇంటి దగ్గర. అయితే తల్లి లేకుండా పిల్లలు ఎలా ఉంటారు, ఎట్లుంది సిచ్యువేషన్ అనేది తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. అయితే మనతో ఉన్నారు స్వామి, కుంట రేఖ హస్బెండ్. ఆయన ఆవేదన ఏంది, ఆయన బాధ ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా భార్య పేరు కుంట రేఖ, నా పేరు కుంట స్వామి. నా 5 సంవత్సరాల పాప, 2 సంవత్సరాల పాప. మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది. 20వ తారీఖు 5వ నెలలో పెట్టిన 20వ తారీఖు 5వ నెలలో పెట్టిన మా భార్య గురించి కేసు పెడితే 2 నెలలు తిరగడం జరిగింది. మెదకు ఇటు అటు ఊళ్ళ పంట తిరిగిన మెదకు చేయకుంటా పోలీసులు ఏమన్నారు? పోలీసులు నాతో ఒక ఆలయం లేదు, మీరు కూడా దొంగల బాబు, మేము కూడా నీకు. ఎట్లా జరిగింది అసలు ఈ మర్డర్ అనేది? ఎట్లా చేసింది, ఎన్ని గంటలకు జరిగింది, ఏ రోజు మిస్ అయింది? 20వ తారీఖు నాడు మిస్ అయింది. 20వ తారీఖు నాడు లీవు 3 గంటల నుంచి స్టార్ట్ లేదు, 3 గంటల నుంచి లేదు, 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తే 6 గంటల దాకా 7 గంటల దాకా లింక్ ఇళ్ళు కానీ డబుల్ బెడ్రూమ్ ఇంటికి కూర్చుంటామని లింకినా, కిరాణా సామాన్ లింకినా, బయట బావికి పోయిందేమో లింకినా, ఎక్కడో దొరకలేదు. ఆ రోజు ఆమెకి ఎట్లాంటి శిక్ష పడాలని అనుకుంటున్నావు? ఉరి శిక్ష పడాలనుకుంటున్నా. మీ పిల్లలకి ఏదైనా, మా పిల్లలకు న్యాయం జరగాలనుకుంటున్నా. పిల్లల కోసం ఏం కోరుకుంటున్నావు? తల్లి లేని పిల్లలు కాబట్టి ఏం కోరుకుంటున్నావు? నా గవర్నమెంట్ ఇంత సహకరించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ కుంట రేఖ వాళ్ళ మామయ్యతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏం జరిగింది, అసలు వాళ్ళ ఆవేదన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. సాగలి రజిత, మా కోడలు పెద్ద కొడుకు కోడలు స్వామి రేఖ, మా కొడుకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిరు. 4 గంటల గతము ఇక్కడ సంసారం చేసుకున్నారు. మేము పాతింటి ఉన్నాం. పాతింటి లోపల మా రేఖ షాప్ పోయింది. షాప్ పోయినప్పుడు పిల్లలు 2 ఆడపిల్లలకు షాప్ పోయి బిస్కెట్లకు పోయినప్పుడు షటల్ బోండిగా విసికి 2 తులాల తాడు తీసుకున్నది, 10 తులాల గొలుసులు తీసుకొని అడవిల బండ మీద కాల్చి పెట్రోల్ పోసి కాల్చి చంపొచ్చింది. ఆ ప్లేస్ ఏమన్నా చూపించారా? ఆ ప్లేస్ చూసి వచ్చినాము. వాడికి వాళ్ళు చూపెడితే నిన్న నేను మట్టి తీసుకొని వచ్చినాను. నేను కానిస్టేబుల్ వచ్చి మా ఎంబడి వచ్చి ఆయన చూపెడితే మేము చూసి వచ్చినాం. మా దుఃఖం. పిల్లలకు ఏం కావాలని పిల్లలకు ఏం కావాలంటే అనాథాన పిల్లలు. ఇప్పుడు తండ్రి పోయినా తల్లి ఉండాలంటారు. ఈ తల్లికి కడుపు తీపి, తండ్రి పోయినా తల్లి ఆడుకుంటుంది. ఏసేమని అన్నవాడి తండ్రి అక్కడ పిల్లలకు దయచేసి ఈ గవర్నమెంట్ ఏదన్నా సాయం చేయాలి. మా కోరిక దండం, 2 చేతుల దండం పద్ధతి బట్టి చెప్తున్నా. మా ఆడపిల్లలు అనాథ పిల్లలు, వాళ్ళు తల్లికి గర్భమున పుట్టి జన్మించినప్పుడు మగవాడు లేకుండా ఆడవిల్ల గాన కడుపు తిన్నా కన్న తల్లి ఎటన నడుపుతుంది. మగబాయి గాడు ఎట నడుపుతాడు? వాళ్ళను ఏ ఆధారం ఉన్నది, ఏ లెక్క ఉన్నది, ఎంత బాయి? అట్లా నా ఉద్దేశము. ఆ షటల్ రా గుంజి రజిత నామే షటల్ రా గుంజి ఆయనతో పిట్టలు పోసి చంపించింది. మీ పేరు? నా పేరు వంశం గౌడు. చనిపోయినా పెద్దమ్మకి. ఓకే. అసలు బాగానే ఉండేదా ఈ రజిత అనే ఆమె? ఏదైనా లేకపోతే గొడవలు, ఇష్యూస్ అట్లాంటివి ఏమైనా జరిగినాయా వీళ్ళిద్దరి మధ్య? గొడవలు జరగలేదు, విషయం జరగలేదు. తోట వెళ్తున్నాగానే పిలుచుకొని షాప్ దగ్గర పిలుచుకొని లోపల మర్డర్ చేయడం జరిగింది. ఈ విషయం కూడా నాకు తెలియదు. అంతకుముందు ఇంకో కుంటారే గారి కూడా మర్డర్ చేయడం జరిగింది ఇదే షాప్ లో. వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు, ఇదే కాలనీ ఉంటారు, డబుల్ బెడ్రూమ్ లో. ఈ అమ్మాయిల స్థలం వాళ్ళకి రాకుండా
సీక్రెట్ గానే ఈ హత్యలు చేయడం జరిగింది. ఇంత మెయిన్ రోడ్కే ఉంది కదా అన్న, ఇట్లా చేయగలిగింది? ఓనకు అంటే పోతున్నా వస్తున్నా ఓనకు తెలియదు, లోపల పిలుచుకోవాలి, మాట్లాడాలి, ఏ రకంగా డ్రగ్స్ ఇచ్చినా ఏది ఇచ్చినా అప్పుడు చంపడం జరిగింది. ఇప్పుడు ఆమెకు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు కాబట్టి ఆమెకు ఎలాంటి శిక్ష పడితే బాగుంటది అని కోరుకునేది ఏంటంటే ఉరి శిక్ష పడాలి, లేదంటే కరెక్ట్ కార్య శిక్ష పడాలని అందరు కోరుకుంటున్నారు. ఎందుకంటే పబ్లిక్ అంతా బలాన్ని భయపడుతున్నారు. అందరూ ఎవరైనా మళ్ళీ వస్తే ఇక్కడ ఉన్ననికి కూడా ఇబ్బంది అవుతుంది, ఇక్కడ రావద్దనే ఉద్దేశంతో కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు అందరూ. ఎట్లుంది సిచ్యువేషన్ అంటే ఇప్పుడు ఆ భయంతో జనాలు మాత్రం అందరు నైట్ 6-7 అయిన తర్వాత వాళ్ళు గోలు పెట్టుకుంటారు, బయటకు వెళ్తలేరు, భయాలన్నా గురైతారు, రోడ్డు పైన తిరగాలన్నా భయపడుతున్నారు, సీతారా దగ్గర రావాలన్నా భయపడుతున్నారు. మాకు ఇంత దగ్గర తెలియలేదు, ఇట్లా ఇస్తాను నమ్మలేదు. మళ్ళీ వచ్చిన అందరితో మంచిగా మాట్లాడుకుంటా మంచిగా చేసుకుంటా ఆమె టార్గెట్ చేసి ఇంకా 4 టార్గెట్ చేసింది, ఇంకా 4 టార్గెట్ చేసింది. ఆ తేలు అయితే బయటకు రాలేదు, ఎవరెవరు రాలేదు, కలిగి మాత్రం టార్గెట్ చేసి ఆన్లైన్ లో బ్యాగులు కూడా 4 తెప్పించడం జరిగింది. ఆన్లైన్ లో బ్యాగులు బుక్ చేసింది, అవి కూడా వచ్చినాయి. అదే రోజు అరెస్ట్ అయిన రోజు వచ్చినాయి. మిగతా వేరే ఐటమ్ కూడా తర్వాత జిమ్ ఐటమ్ సంబంధించి వేరే ఆటోలో కూడా రావడం జరిగింది. ఇక్కడికి దేనికోసం ఎట్లా జరిగింది నాకు నేను పోలేదు నా విషయం నువ్వు చెప్పలేదు చెప్పలేదు నాకు చెప్పలేదు. మరి ఇక్కడ ఏం చేసుకుంటా అంతే. నేను ఆ పోలీస్ తెలియదు నాకు ఇది ఉండదు అందుకని మీరు కట్టిన వాళ్ళకి కొద్దిగా ఆడికి పోతుంది. అక్కడ పాకుంటుంది అది బరైపోయారు రైతా రైతనే కదా ఇద్దరు ముందు పంపింది ఈ నమ్మకం పంపిణీ నాకెందుకని మీకు తెలియకుండానే ఎన్ని మడలు చేసిందంట. అట్లానే మడలేమన్నా ఒకటి కదా ఇంట్లో ఉండదా రజతాని ఉండదు కదా అమ్మగారికి పోతే మళ్ళీ వస్తుంది పోయింది మళ్ళీ వస్తుంది ఆమె తిక్క ఉండదు పోతుంది లేకపోతే మీకు తెలియదా మడలు వేస్తుంది ఇట్లా చేస్తుంది అనేది? మడలు ఏదైనా ఇంగ్లీష్ పోలేసేది మరి వాళ్ళు వచ్చిపోయినారు భర్తనే కానీ ఇప్పుడు చెప్తున్నాయి నిజాలే కదా అవన్నీ. అంటే మీ భార్య కాబట్టి మీకు తెలిసి ఉండాలి కదా ఏం చేస్తుంది మీ మిస్సెస్ అనేది. మీ కొడుకు కూడా చెప్పడం ఇట్లా జరుగుతుంది ఇదేమైనా ఏం చెప్పలేదా? తీసుకున్నాం సార్ అంటే ఒక్కరింటిగా కానీ ఎంతమంది ఉన్నారు అనుకుంటారు మీరు? భర్తతో చెప్పకుండా మడలు వేస్తారా? మా బాధ్యత మేడం మేము చెప్తున్నాం అదే అంటే లేదని చెప్తున్నా అందుకే లేదు పోయింది అలా వస్తుంది పోతుంది మళ్ళీ వారం కోసం ఇట్లా వస్తుంది. ఎక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళు శిశుల అయితే ఇక్కడ తెలియకపోతుంది ఇంతకుముందు పని లేదు ఒకటిగా ఉన్నది ఇష్టమైన పోతుంది అప్పుడు ఇప్పమని చెప్పి నేను కూడా నాకు తీసుకు పెట్టడానికి మొన్న 10th అయిపోయింది కాలేజ్ చేస్తే కాలేజ్ చేస్తున్నారు కూడా ఏడున్నాడు ఇప్పుడు బయటకు అడగలేదు అడుగు వెళ్ళి ఆ రోజు పోలీసులు వచ్చారా ఇంతకి ఏమైనా ఏమనుకుంటా వాళ్ళ షాప్ అనుకుంటారు రాలే ఆ రోజు నేను ఉన్నా మా ఊరు నా కొడుకు వాళ్ళ జమ్ము ఉంటారు 10 విజయ్
నేను దాంట్లో ఎక్స్ప్రెస్ అంతకుముందు కావాలి మంచిగా కానీ దగ్గర నుంచి చక్కగా ఉండేది అయినా 5-4 వర్షాలు అన్ని అవునా ఏమలేదల్లా ఏమనే కప్పులు ఆగి వచ్చింది అప్పుడు అవన్నీ సంబంధించి వాని తెలుగుని కానీ చదువుతానికి ఫస్ట్ ఇయర్ మంచిగా ఒకవేళ హాస్టల్ కాలేజ్ పోయిపోతుంది అంటే అంతా కట్ట వేసుకుంది అన్నీ కాలే కానీ కేసులేనా పదాలు ఉంటుంది రాజ్యాంగం కూడా చదువుతాడు సరే మనం మంచిగా పట్టిన అంబేద్కర్ పుస్తకం అయింది అలా రాసి చూడు ఏం రాసిండు ఇంగ్లీష్ రా రాసినారు అవార్డు మేము మనకి వచ్చినా మొత్తం 50 ఇంకా గోల్డ్ అది తీసుకున్నాను నా దగ్గర అదే ఇవన్నీ వినియాలే ఇవన్నీ తెలంగాణ స్పోర్ట్స్ అన్ని కొత్తలు వచ్చేసింది కానీ ఫస్ట్ సెకండ్ డిగ్రీ చదువుతారంటారు కట్టేసి అంటే చక్కగా వదలేదు సైకిల్ వాని గురించి కత్తుంది ఆమె కూడా వాళ్ళన్నమాట ఎదుగుతుంది ఇతర కూడా మంచిగా ఉండే బంద్ చేసింది వదిలేదు వచ్చింది ఏమైనా ఇది కాదు అంత దగ్గరకి మొన్న ఇది వరదేనా ఎవరిది పని 2 years అవుతుంది దగ్గర ఇది దాకి ఇది ఒక ఫ్రెండ్ కోసం మాట్లాడేది ఎన్ని తాగిచ్చింది ఎవరు తాగింది యాక్సిడెంట్ అయింది ఇది డీజల్ ఉంటుంది ఇది తీసింది వీళ్ళు ఎతికేమైంది నేను ఎవరు కొట్టినట్టు లేకపోతే గేమ్ కొడతాయి గిల్ల ఎవరు ఏం చేయకుండా కూర్చున్నాగా ఇట్లా దోస్తారు తాకి చెప్పలేదు అనవసర మంచిగా ఉండాలి మంది సంపదని సంబరం అంటే నేను చెప్తున్నా కానీ నాకు ఎక్కడైనా విషయం చదవలేదు సంపలేసలే కానీ మా పట్టించే వస్తువుగా తీసుకుంటే ఇచ్చేసేస్తారు మన దగ్గర గందాకపోతే అట్నే అలవాడైతే